జనరల్ నార్మ్ అంటే బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అయితే మొన్న ఈ మధ్య వరకు కూడా ఈ జనరల్ ప్రిన్సిపల్ని అన్ని కేసెస్లో కూడా వర్తింపజేసేవాళ్ళు, కానీ కొన్ని స్పెషల్ క్రిమినల్ చట్టాలు ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ SC/ST యాక్ట్ అవ్వచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అవ్వచ్చు, పోక్సో అవ్వచ్చు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి స్పెషల్ లాస్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి స్పెషల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, జైల్ ఈజ్ అ నార్మ్ అన్నట్టు ఉండేది. అయితే అక్కడ కూడా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రీసెంట్ పాస్ట్లో సుప్రీంకోర్టు కేటగారికల్గా ఏం ఎస్టాబ్లిష్ చేసింది అంటే, స్పెషల్ లాస్ అవ్వచ్చు లేదా ఆర్డినరీ క్రిమినల్ లా అవ్వచ్చు, ఎక్కడైనా సరే బెయిల్ ఈజ్ ద నార్మ్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అంటున్నారు. అంటే వేరే ప్రత్యామ్నాయం లేదు, తప్పనిసరిగా ఈ వ్యక్తిని జైల్లో నిర్బంధించాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే బెయిల్ నిరాకరించి ఆ వ్యక్తిని డిటైన్ చేయడం అనేది చేయాలి, లేదంటే ప్రిమా ఫేసి బెయిల్ అనేది గ్రాంట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు యొక్క ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్.